తల్లికి వందనం పథకంతో తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే కందికంట్ల వెంకటప్రసాద్ అన్నారు. ఇంకా ఎవరికైనా తల్లులకు డబ్బులు పడని పక్షంలో గ్రీవెన్స్ ద్వారా అర్జీ నమోదు చేసుకోవాలని చెప్పారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడబెట్టిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు. కోసం పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కులకు భంగం వాటిలో కలగకుండా చూడాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మీరు ఆలోచన చేసుకోండి. 1 ఇయర్లు గడిచిన 1 ఇయర్లో భయపడతా ఉండేది ఎవరంటే దొంగలు, భయపడతా ఉండేది ఎవరంటే కబ్జాకోరులు, భయపడతా ఉండేది ఎవరంటే ప్రభుత్వ భూములు కొట్టేసినటువంటి వాళ్ళు, భయపడతా ఉండేది ఎవరంటే దళారులు, భయపడతా ఉండేది ఎవరంటే పోలీసుని రెవెన్యూని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడా పెట్టినటువంటి వాళ్ళు, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినటువంటి వాళ్ళు, మతం ముసుగులో మేమేమైనా చేయొచ్చని బెదిరించుకున్నటువంటి వాళ్ళు. ఈరోజు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేస్తే ఉక్కు పాదం మోపుతాం, ఎక్కడ కూడా విరవం. శాంతి భద్రతలు కానీ ప్రజా జీవితం కానీ శాంతియుతంగా జరిగే విధానం కానీ ఎక్కడ కూడా లోపభూయిష్టంగా ఉండే విధంగా మా పరిపాలన ఉండదని నిజాయితీగా నికార్సుగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మారమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే ధోరణి ఉంటే 11 సీట్లు ఇచ్చినారు. మీరు ఇప్పుడు కూడా విశ్లేషించుకోలే, మళ్ళీ చెప్తాను. ఇప్పటికి కూడా ప్రజల్ని మోసం చేయాలా, రెచ్చగొట్టాలా, మత విద్వేషాలు రెచ్చగొట్టాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు చాలా మిగిలింది. మేము కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చేస్తూ